నమస్కారం సార్ బి గోపాల్ గారు. మీ తెలుగు.com ప్రేక్షకులకి మీ గురించి మీ మనసులోని మాటలు మీ జీవిత అనుభవాలు తెలియజేసే అవకాశం లభించినందుకు మీకు మా కృతజ్ఞతలు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి మీ తల్లిదండ్రుల గురించి కాస్త మా తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తారా? అందరికీ నమస్కారం. మాది ఒంగోలు దగ్గర ఎం నిడమానూర్ అనే విలేజ్. మా నాన్నగారు వెంకటేశ్వర్లు గారు, అమ్మగారు మహాలక్ష్మ. నేను చదువుకున్నది స్కూల్ కారుమంచి. మా విలేజ్ నుంచి 2.5 మైల్స్ ఉంటుంది. కాలేజీ సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలు. అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్? ఒక బ్రదర్ ఉన్నాడండి, సుబ్బారావు అని, సినిమా ఫీల్డ్లోనే ఉంటాడు. ఇంకో సిస్టర్ సుశీల ఒంగోలులో ఉంటుంది. మీ విద్యాభ్యాసం అంటే కాలేజ్ స్టూడెంట్ల వరకు అంటే కాలేజీ సిఎస్ఆర్ కాలేజ్ అన్నారు కదా, సో కాలేజీలో ఎటువంటి స్టూడెంట్ అండి? స్కూల్లో ఎలా ఉండేవాళ్ళు, కాలేజీలో ఎలా ఉండేవాళ్ళు? స్కూల్ మాది ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్. స్కూల్ వరకు బాగా సిన్సియర్గా చదివేవాడిని. కాలేజీకి వచ్చిన తర్వాత బిగినింగ్ సిన్సియర్గా బాగా చదవాలి అనుకునేవాడిని. బట్ అట్లా చదవలేదండి. ఎక్కువ గేమ్స్, నాటకాలు ఇవి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్, ఫ్రెండ్స్ అట్లా అలవాటు అయిపోయిందండి. పియూసీ లాస్ట్ బ్యాచ్ మాది. పియూసీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి శాంతా ట్యూటోరియల్ కాలేజ్ గుంటూరు, అక్కడ సెకండ్ ఇయర్ రాసి పాస్ అయ్యానండి. చదువులో ఎప్పుడు యావరేజ్ స్టూడెంట్. కానీ దర్శకుడిగా మీరు సూపర్ డూపర్ హిట్ అయ్యారు కాబట్టి చదువులు యావరేజ్ అని పెద్ద ఇబ్బంది లేదు. తర్వాత మీకు సినిమాల మీద ఆసక్తి ఎలా కలిగింది సార్? సినిమా ఫీల్డ్ మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది? చిన్నప్పటి నుంచి మా విలేజ్లో ఉన్నప్పటి నుంచి మా విలేజ్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, సీనియర్స్. వాళ్ళందరూ మా విలేజ్ లెవెల్లో నాటకం వేయటం అట్లా చేసేవాళ్ళండి. అవి చూడటం బాగా ఇంట్రెస్ట్ అప్పటి నుంచే నాకు. అప్పుడప్పుడు లోపలికి రిహార్సల్ చూడటానికి రానిచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు రానిచ్చేవాళ్ళు కాదు. ఆ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉందండి నాకు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత మా విలేజ్లోనే అంతకుముందు కొంచెం ఈ నాటకాలు వేయటం 1-2, తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత కూడా నాటకాలు వేయటం చాలా తక్కువ. నాకు బాగా ఇన్స్పిరేషను టి కృష్ణ గారండి. టి కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆల్మోస్ట్ మా కాలేజీలో మాకు టి కృష్ణ గారు ఒక హీరో. అందంగా ఉండేవాడు, బాగా పాటలు పాడేవాడు, బాగా డ్రామాలు యాక్ట్ చేసేవాడు. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఇతర కాలేజీలకు వెళ్ళినా ప్రైజులు తీసుకొచ్చేవాడు. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమా చేసి మళ్ళా వచ్చి టొబాకో బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. నేను ఎందుకో సడన్గా ఒకరోజు ఒంగోలు కాలేజీలో రూమ్లో ఉన్నప్పుడు ఎందుకో సడన్గా అనిపించింది, ఒక జాబ్ కోసం వెళ్తే ఎలా ఉంటుంది మద్రాస్ అసిస్టెంట్ డైరెక్టర్గా. దానికి ఇన్స్పిరేషను టి కృష్ణ గారు. దాచుకుంది ఇంకేముంది, అప్పు బాటం నీ ముందుంది, అందం చందం కొంచెం కొంచెం కొసరి కొరికేయదా. అయితే ఇప్పుడు మీరు మెడ్రాస్ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత సినిమా ఫీల్డ్లో మొట్టమొదట వచ్చిన వ్యక్తికి రెడ్ కార్పెట్ పెట్టి స్వాగతం పలకరు సార్. అంటే సినిమా తల్లి ఏదో పరీక్షించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి తర్వాత బ్రేక్ ఇస్తుందని అంటారు. మీ అనుభవాలు ఏంటి? తొలినాళ్లలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు? మద్రాసు వెళ్ళాలని ఒక చిన్న ఎందుకో అట్లా అనిపించింది. వెళ్ళి మా నాన్నగారికి చెప్దాము, డెఫినెట్గా వద్దంటారు, అయినా అడిగి చూద్దామని చెప్పి మా విలేజ్కి వెళ్ళాను. మా నాన్నగారికి చెప్తే ఓకే అలాగే అని చెప్పి తన తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా వెంటనే అనుకోవటం, 2-3 రోజుల్లోనే బయలుదేరి మద్రాసు వెళ్ళిపోవటం. అక్కడ వెంకోబ్రావు గారని ఒక న్యూటన్ భీమ్సింగ్ గారి స్టూడియో ఉండేది. ఆ స్టూడియో మేనేజర్
వెంకోబరావు గారు, ఆయన నన్ను పిసి రెడ్డి గారి దగ్గర జాయిన్ చేశారు. నా ఫస్ట్ గురు పిసి రెడ్డి గారు. ఆయన దగ్గర చేయటానికి ముందు, జాయిన్ అవ్వటానికి ముందు ఆయనే తీసుకెళ్లి ఎయిటింగ్లో జాయిన్ చేశారు. ఒక 6 months ఎయిటింగ్ నేర్చుకొని ఆ తర్వాత ఆయన దగ్గర 2 సినిమాలు చేశాను. చేసిన తర్వాత నాకు బాగా టర్నింగ్ రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరే అవకాశం అడవిరాముడికి వచ్చింది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కోటగిరి గోపాలరావు గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారిని ఎయిటర్స్ పెద్ద ఎయిటర్స్ వాళ్ళు ఆయన దగ్గర చేర్చారు. అక్కడి నుంచి అంతకుముందు సినిమా ఉండి మళ్ళీ 1 year గ్యాప్ ఉండి మళ్ళీ ఒక సినిమా ఉండి గ్యాప్ ఉండి అట్లుండేది. ఈయన దగ్గర చేరిన తర్వాత అడవిరాముడు ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. అది ఎన్టీ రామారావు గారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు, పెద్ద హిట్ సినిమా. అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక్క క్షణం కూడా నాకు గ్యాప్ ఉండేది కాదు, మా గురుగారి దయ వల్ల. పెద్ద పెద్ద బ్యానర్స్ అన్ని పెద్ద పెద్ద హీరోలు. అట్లా నాకు బాగా నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మా గురువు గారు రాఘవేంద్రరావు గారు, రామానాయుడు గారు. ఏం వాయిస్తున్నావయ్యా? నిన్ను కుక్కను కొట్టినట్టు కొడదామని వచ్చానా? నీలో ఉన్న కళాకారుడికి దాసోహం అయ్యాను. భాషా పెద్ద రౌడీనాకుడికి జనమంతా అనుకుంటుంటే ఇంతింత పెద్ద మీసాలు, గుబురు గడ్డం, మెళ్ళో తాయెత్తు, చేతికి రాగి కడియం, కింద పైన ఒత్తుతూ నోటికి పెగ్గందించే 4 ఆడవాళ్లు, అబ్బో గొప్ప సెటప్ తో ఉంటావనుకుంటే నువ్వేంట్రా పిచ్చి ముండా కొడుకులా డమ్టకుని మధ్యలో వాయించుకుంటూ సింగిల్ గా కూర్చున్నావు. అవును, నీ దగ్గర స్పూన్లా చెంచరా? అదేనో స్మాల్ రౌడీస్ ఎక్కడ వసూళ్లకు పంపావా? అసలు నాకు తెలియక అడుగుతాను, జనాల దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు? నీ అబ్బగాడి సుమ్మా? నువ్వేమైనా అండర్ గ్రౌండ్ కింగ్ అనుకున్నావా, డాన్ అనుకున్నావా? రక్కుతే నేను పాత శివాజీలా ఉంటే చెంప దెబ్బ, చెయ్యి దెబ్బ, కాలు దెబ్బ, కర్ర దెబ్బ, దెబ్బ మీద దెబ్బతో నీ ముఖం మంగళగిరి సత్రం చేసి ఉండేవాడిరా. ఓ అనవసరంగా ఎమ్మెల్యేనే జెంటిల్ మ్యాన్ గా మారిపోయా. రే భాష, నీలాంటి ఆకు రౌడీల్ని నేను హాఫ్ నిక్కర్లు వీక్ ముందే చూశాను గాని ఈ రోజు నుంచి జనం జోలికి వెళ్ళకపోయి వెళ్ళావనుకో నా సంగతి తెలుసుగా. ఎమ్మెల్యే నన్ను సంగతి మర్చిపోయి డుమ్టకు నువ్వు మధ్యలో వాయిస్తావి. అలా వాయిస్తాను రా నిన్ను బడవా రాస్కెల్. బడవా కాదువే భాష. భాషా వేషం మార్చినంత మాత్రాన గొప్పవాడు అనుకున్నావా? బందర్ సెంటర్లో బ్లేడ్లు, చిత్తూరులో చిత్త కాగితాలు అమ్ముకున్న సోంబేరి వ్యర్థావా? ఆడదారి జాకెట్ చించినంత మాత్రాన మగాడేవైపోవే. నిన్ను నిలబెట్టి తిట్టకుండా తిట్టి నిన్ను కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి నువ్వు కట్టిన బట్టలు ఉచ్చి వెళ్ళకపోతే నేను వీర శివాజిని కాదురా బేబక్కు. చూసావా భాషా దెబ్బ? నువ్వు భాషా దెబ్బ చూపిస్తే నేను బాదుషా దెబ్బ చూపిస్తాను బే. అంటే మీరు రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తుండగా బి గోపాల్ దర్శకుడుగా అయ్యే అవకాశాలు అంటే ఇలా పూర్తి అర్హతలు ఉన్నాయని గుర్తించి మీకు రామానాయుడు గారు అవకాశం ఇచ్చారండి. అంటే ఎప్పుడు కొత్త టాలెంట్ని ఆయన ఎప్పుడు ఈవి సత్యనారాయణ గారు కానీ అందరికీ బ్రేక్ ఇచ్చారు. అలా మీకు ఇచ్చారు. మీరు ఆయన దగ్గర ఆ గుడ్ విల్ ఎలా సంపాదించుకోగలిగారు? నేను రాఘవేంద్రరావు గారి దగ్గర అడవి రాముడి నుంచి అగ్నిపర్వతం వరకు 12 సంవత్సరాలు పనిచేశానండి. 12 years పనిచేశాను. ఈ సినిమాలు చేస్తున్నప్పుడు రామానాయుడు గారు అసలు పరిచయం లేదు. రామానాయుడు గారికి నేను తెలీదు. రామానాయుడు గారిని దూరం నుంచి చూడటం కానీ నేను పరిచయం లేదు. మా గురువు గారు దేవత సినిమా చేస్తున్నారు. దేవత సినిమా చేసేటప్పుడు నన్ను అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టినప్పుడు నేను షెడ్యూల్ రామానాయుడు గారిని కలవటం అనేదే ఒక అదృష్టం నాకు. అంతకుముందు నేను మద్రాస్ వెళ్ళిన తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర చేరక ముందు ఒంగోలు బిఎల్ నారాయణ గారని ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు. గ్రేట్ డాక్టర్ ఆయన.
బిఎల్ గారు అని అంటారు, అందరికీ ఫేమస్ ఆయన. ఆయన ద్వారా రామానాయుడు గారి కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని ట్రై చేశా. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అప్పుడున్న పరిస్థితిలో వీలవలేదు. తర్వాత ఆ రాఘవేంద్రరావు గారి ద్వారా దేవత సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను పనిచేసే విధానం, షెడ్యూల్ వేయటం, ముందు బిహేవియర్, సగం సినిమా దేవత సగం సినిమా అయ్యేటప్పటికి ఆయనే రాఘవేంద్రరావు గారికి చెప్పారు, నేను గోపాల్కి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నాను, సబ్జెక్ట్ చూసుకోమని చెప్పి. రాఘవేంద్రరావు గారు ఆ మాట నాకు చెప్పారు. అట్లా నేను అసలు డైరెక్టర్ అవ్వాలని ఆశ కూడా ఉండేది కాదు. హ్యాపీగా ఉంది. రాఘవేంద్రరావు గారి దగ్గర అట్లా అసోసియేట్ డైరెక్టర్గా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఎవరన్నా, ఎందుకంటే నేను రైటర్ని కాదు, సబ్జెక్టులు తయారు చేసుకునే కెపాసిటీ నాకు ఉండేది కాదు. నేను అసలు ఆలోచనే ఉండేది కాదు. ఆయన దగ్గర కష్టపడి పనిచేయాలి, రాఘవేంద్రరావు గారి దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు, ఆ దృష్టితోనే ఉండేవాడిని అండి. అట్లా చేస్తున్నప్పుడు సడన్ గా ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఇట్లా నాయుడు గారు చెప్పారండి, అప్పటికి నేనే షాక్ అయ్యాను. ఆ విధంగా మీకు ప్రతిధ్వని ఫస్ట్ సినిమా, ఆ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు మీరు అంటే అంతవరకు గురువు గారి దగ్గర అసిస్టెంట్ గా చేస్తారు సార్. ప్రతిదీ సార్ ఇది ఎలా చేయాలంటే ఇలా చేయమంటే మీరు ఆయన సూచనలు పాటిస్తూ చేశారు. ఇప్పుడు డెసిషన్ మేకర్ మీరే అయ్యారు. మీరే సొంతగా నిర్ణయం తీసుకుని ఏ షాట్ ఏ బ్లాక్ ఎలా పెట్టాలి, కథను ఎలా నడిపించాలి అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి. అప్పుడు మీ బాధ్యతని మీరు ఎలా ఫీల్ అయ్యారు? రామానాయుడు గారు బాగా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. ఆయన డెసిషన్స్ చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ సబ్జెక్ట్ విని ఇది బాగుంది, ఫుల్ సబ్జెక్ట్ విని అవసరంలా, లైన్ ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ కథగా విని ఇది బాగుందంటే ఇంకెవరొచ్చి ఇది బాగలేదండి ఇదేంటండి అని చెప్పినా వినరు. అందుట్లో ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకుంటారు. కానీ ఆయన ఒకసారి బాగుందనుకుంటే డెఫినెట్ గా ఇక వెనక్కి తిరిగే ప్రశ్న ఉండదండి. ప్రతిధ్వని సబ్జెక్ట్ సెలెక్ట్ చేయడానికి ముఖ్య కారణం మా రాఘవేంద్రరావు గారు, పర్చూర్ బ్రదర్స్ వాళ్ళు చెప్పారు. ప్రతిధ్వని సబ్జెక్ట్ ఫైనలైజ్ చేయడానికి రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు అని కాదు, పర్చూర్ బ్రదర్స్ సబ్జెక్ట్ చెప్పారు. ఆ సబ్జెక్టు సెలెక్ట్ చేయడానికి ముఖ్య కారణం రామానాయుడు గారు. ఆయన ఇది చాలా బాగుంది గోపాల్, నువ్వు చేయి బాగుంటది అని చెప్పి ధైర్యంగా చెప్పారు. నాకు డైరెక్టర్ అయిన తర్వాత సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు అసలు భయం లేదండి. నాకు చాలా ధైర్యంగా చేశాను. దానికి ఫస్ట్ సినిమా అయినా సరే చాలా ధైర్యంగా చేశాను, అసలు భయం లేదు. కెమెరా పెడితే మామూలు రెగ్యులర్ డైరెక్టర్ లాగా చేయగలిగాను. కారణం మా గురువు గారు రాఘవేంద్రరావు గారు. ఎందుకంటే మేము అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే లాస్ట్ ఒక 15 minutes లేకపోతే 20 minutes మొత్తం సీన్ అంతా చేసి అక్కడక్కడ ఒక్కొక్క షాట్ వదిలేసి రాఘవేంద్రరావు గారు వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళి మాకు చెప్పి వెళ్ళేవాళ్ళు, ఇది తీయండి మీరు అని చెప్పి. అంటే ఆయన వెళ్ళటం కూడా ఆల్మోస్ట్ మాకు ఒక ట్రైనింగ్ లాగా, కుర్రోళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళకి భవిష్యత్తు ఉండాలి అని మంచి మనసుతోటి మా మీద. నేను ఒక సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ చేస్తాను అనుకోండి, నేను ఇంకో సినిమాకి ఇంకో అసోసియేట్ డైరెక్టర్ చేస్తుంటే తనకి అట్లా ఆయన అందరికి అవకాశం ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ ఇండివిజువల్ గా అప్పుడే ఆ షాట్లు తీయటం గానీ, స్టార్ట్ కట్ చెప్పటం గానీ, మళ్ళీ బాగా తీయకపోతే తిడతారు, కోపడతారు, బాగా తీయాలనే తపంతో అందులో చెప్పి ఆయన చెప్పి వెళ్ళిన షాట్లే అవి బాగా కాన్ఫిడెంట్ గా తీసేవాళ్ళం అండి. దాంతో డైరెక్టర్ అయిన తర్వాత స్క్రిప్ట్ పక్కా అయింది. ఇక డైరెక్షన్ చేసేటప్పుడు ఆ భయం ఉండేది కాదు. తర్వాత రామానాయుడు గారు కూడా స్క్రిప్ట్ అన్ని ఫైనలైజ్ చేసి, గోపాల్ నువ్వు బాగా తీస్తావు, నీకెందుకు, నువ్వు బాగా చేయి, నువ్వు బాగా చేస్తావు, నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పి అంత ధైర్యంగా మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. ఘల్లు ఘల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా,
జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ తర్వాత మీరు ప్రతిధ్వని తర్వాత ఒక సినిమా చేసుకుంటూ వస్తుంటే బాలయ్య బాబు తోటి మీ కాంబినేషన్ వండర్స్ క్రియేట్ చేస్తుందండి, అద్భుతాలు చేయాలి. ఎందుకంటే ఒక సినిమాని మించి ఒకటి మీకు మీరే పోటీ అయిపోయారు. అంటే బి గోపాల్ గారే పోటీ అయ్యే స్థితికి పరిస్థితి వచ్చింది. ఫ్యాన్స్ కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా మళ్ళీ బి గోపాల్ గారి కాంబినేషన్లో ఎప్పుడు వస్తుంది ఆ సినిమాని ఎదురు చూసి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనేది నిర్ణయించుకున్నారండి. అలా నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇట్లా లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, ఈ సినిమాలన్నీ వచ్చినాయండి. మరి బాలయ్య బాబుతో మీరు మీ సినిమా మళ్ళీ ఎప్పుడు ఉంటుందని అభిమానులు ఎక్స్పెక్ట్? వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్ అండి ఆ సినిమా కోసం. ఆల్మోస్ట్ 2 years నుంచి బాలయ్య బాబు నేను ఇద్దరం బాగా స్ట్రగుల్ అవుతున్నాం. బాలయ్య కూడా మంచి సినిమా చేద్దాం, ఇద్దరం బాగా సబ్జెక్ట్ బాగుంది అనుకున్నప్పుడు చేద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ 2 years నుంచి ఇద్దరం స్ట్రగుల్ అవుతున్నాం సార్. ఆ సినిమా సబ్జెక్ట్ త్వరగా ఫైనలైజ్ అవ్వాలని, మా బాలయ్యతో ఒక మంచి హిట్ సినిమా చేయాలని నాకు చాలా కోరికగా ఉంది.
బండి వస్తుంది. అప్పుడు అయితే ఎవరు ఏంటి దౌర్జన్యం? ఎర్ర జెండా చూపించు. ఉన్నారా? వాడు ఏ పెట్లో ఉన్నాడు ఎందుకు వాడు సెలవు వెనక్కి ఆ పాట మన పిల్లలు తీసుకురండి. పంతులు మర్యాదగా అంజల్ అప్పగిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. రారా బయటికి. ఏ మాస్టారు రైలు అంగుళం కూడా కదలదు. రారా బయటికి. నిమిషం టైం ఇస్తున్నా. దిగి రాకపోతే రైలు మీద బాంబులు వేస్తాం. నీతో పాటు అందరూ చస్తారు. దిగారా? చెప్పండి. డాన్స్ మాస్టర్ కాదు, నరసింహనాయుడు. పరిగెత్తండి. బాలయ్య బాబు తోటి రౌడీ ఇన్స్పెక్టర్ ఇచ్చారు, తర్వాత లారీ డ్రైవర్ ఇచ్చారు, తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ ఇచ్చారు, తర్వాత ఇక సమరసింహారెడ్డి అల్టిమేట్ అది. దాన్ని మించి నరసింహనాయుడు ఇచ్చారు. అంటే ఒక్కో సినిమాకి మీ కాంబినేషన్ అలా పొంగుతూ పాలు పొంగినట్టు పొంగుతూ వచ్చింది. దానికి కారణం ఏమై ఉంటుందంట? మెయిన్ మా స్క్రిప్ట్ రైటర్స్ అండి. స్టోరీ లారీ డ్రైవర్ అంటే ఆంజనేయ పుష్పానంద్ గారు, రౌడీ ఇన్స్పెక్టర్ ఆంజనేయ పుష్పానంద్ గారు, సమరసింహారెడ్డికి విజయేంద్ర ప్రసాద్ గారు, నరసింహనాయుడికి చిన్నకృష్ణ. వీళ్ళు నలుగురు డిఫరెంట్ సబ్జెక్టులు ఇచ్చారండి. వీళ్ళు ముగ్గురు రైటర్స్. ఈ 4 సినిమాలకి ముగ్గురు అద్భుతమైన రైటర్స్ అండి. నా లైఫ్ లో మర్చిపోలేని వ్యక్తులు వీళ్ళు. అట్లాగే ఈ నా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమాలకు కూడా పరశూర్ బ్రదర్స్. నా సినిమాలంటే స్పెషల్ గా పనిచేస్తారు. గోపాల్కి ఎట్లాగైనా ఒక హిట్ సినిమా రావాలి అనే తపంతో పనిచేస్తారండి. అలా లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడులో వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా అంత బాగుందండి. ఓ పక్క స్టోరీ రైటర్స్ తో పాటు వీళ్ళ రచనా సహకారం, మాటలైతేమి, సినిమా బెటర్మెంట్ కి నా ఇంత బాగా వచ్చినాయంటే కారణం ఈ రైటర్స్. ఇక ఆ హీరోలు అద్భుతంగా. ఇక ఈ 4 సినిమాల్లో బాలయ్య పర్ఫార్మెన్స్ 4 డిఫరెంట్. బాలయ్య ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందుట్లో చేసిన మిగతా ఆర్టిస్టులు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ మా మణిశర్మ గారు. తగిలిందో ఎబ్బా బాటం చూడబ్బా ఆటే ఆడబ్బా, బాటం చూడబ్బా ఆటే ఆడబ్బా. వయసులా వడదెబ్బ, గాజులా జడదెబ్బ, సూటిగా గుండెల్లో నా కొట్టిందబ్బా.
బుగ్గ బుగ్గ పండులో నిగ్గులేరుకుంటా అగ్గిరేపిన సిగ్గు చండుతో లగ్గమాడుకుంటా హే పండగ నీడు పండగే ఈనాడు చూపుతో చూలించేస్తా చూడమ్మడు దెబ్బ తగిలిందో ఎబ్బా కాటం చూడబ్బా ఆటే ఆడబ్బా ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంటా పిందనే కాయిస్తా కాయనే పండిస్తా అందనే అందిస్తుంటే అడిగిందేస్తా దెబ్బ తగిలిందో ఎబ్బా ఆటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వయసులా వడదెబ్బ గాజులా జడదెబ్బ సూటిగా గుండెల్లో నా కొట్టిందబ్బా మీ సినిమాల్లో సంగీతానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి. సినిమా రిలీజ్ కన్నా ముందు ఆడియో జనాల్లో ఒక ఉత్కంఠ రేకెస్తుంది. ఆ పాటలు అందరూ పాడుకుంటూ ఉంటారు. అంటే పల్లె నుంచి ఈ హైదరాబాద్ సిటీ వరకు అందరి ఎక్కడ చూసినా ఆ పాటలే వినపడతాయి. అంత రేంజ్ లో మీ సినిమాలు అంటే ప్రతి సినిమా అండి ఆ రేంజ్ లో హిట్ అవడానికి కారణం ఏంటంటే మొన్న వచ్చిన మస్కాతో సహా మెయిన్ ఆ సిచ్యుయేషన్స్ అండి. ఆ రైటర్స్ క్రియేట్ చేసిన ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు సమరసింహారెడ్డి నరసింహనాయుడికి మా మణిశర్మ గారు అసలు ఎంత తపన పడి చేశాడో ఆ మ్యూజిక్ ఎంత బాగా చేశాడో రీ రికార్డింగ్ అంత గొప్పగా చేశాడండి. అట్లా మణిశర్మ గారు అంత గొప్ప మ్యూజిక్ రావడానికి కారణం మణిశర్మ గారు అండి. అంటే మీకు సంగీత పరంగా ఏమన్నా ప్రవేశం ఏమన్నా ఉందా? నాకు సంగీత పరంగా ఏమీ ప్రవేశం లేదు. సరిగా అభిరుచి ఉంది. ఇది బాగుంది ఇది బాగలేదు టేస్ట్ ఉంది అంతే. ఇక సరిగమలు గాని ఆ సంగీతం అస్సలు లేదండి. దానికి మెయిన్ నన్ను బాగా అర్థం చేసుకుని ఎంత హింసించినా ఎంత ఇది కాదు ఇది ఇంకోటి చేయి అని హింస పెట్టినా గానీ మా మణిశర్మ గారు ఓపిక్గా ఫస్ట్ టైం మేమిద్దరం చేసింది సమరసింహారెడ్డి సినిమాకి నరసింహనాయుడు తర్వాత సమరసింహారెడ్డిలోనే మెల్లగా పరిచయం మంచి ఫ్రెండ్ అయ్యాడండి. చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. ఆయన మ్యూజిక్ కూడా మా సినిమాకి ఎంతో ఎంతో హెల్ప్ అయింది. అలాగే మస్కా సినిమాలో చక్రి కూడా ఎన్ని ట్యూన్లు చాలా గొప్పగా చేశాడు చక్రి కూడా. खान साहब, ये कौन है तुम? मैं प्रदीप का मामा हूं. నువ్వు వీడికి అన్నం పెట్టి పెంచావా లేక గడ్డి పెట్టి పెంచావా? నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాడనై. मैं जानता हूं మీ హిందువులు
ఆడవాళ్ళని గౌరవిస్తారని. మాలుమే నీ మేనల్లుడు ఏం చేశాడో తెలుసా? ముంతాజ్, బోలో ముంతాజ్, నువ్వు వాణ్ణి ప్రేమించావా లేక వాడే నీ వెంట పడుతున్నాడా? బోలో. నేనతన్ని ప్రేమించలేదు అబ్బాజాన్. అతనే రోజు నా వెంట పడుతున్నాడు. బస్ జా. నీ ఇంటి ఆడపడుచుకి ఇలాగే జరిగితే నువ్వేం చేస్తావు? మారో ఇస్కో. షౌకత్ అలీ ఖాన్ ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన ఆ మాస్టర్ది తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. వీడికి తల్లిని తండ్రిని నేనే పెంచాను. వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు నాది. నన్ను కొట్టండి. వద్దు సార్, నన్ను కొట్టండి. తప్పు చేసింది నేను. మా మామయ్య దేవుడు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ వాల్మీకి, बहुत हो गया, छोड़ दो इसे. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. మావాడు ఫోన్ చేసేదాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడి దాకా వచ్చిందో నేను అడగను. హిందూ అయినా ముస్లిం అయినా ఆడపడుచు నా తోబుట్టుతో సమానం. పెళ్లి కావలసిన ఆడపిల్లని 10 మందిలోకి తీసుకొచ్చి పంచాయతీ పెట్టకు. తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో. ఖుదాఫిజ్. ఈ మస్కా సినిమా రామ్ అంటే మీరు ఇంద్ర మెగాస్టార్తో చేశారు సార్. బాలయ్య బాబు తోటి, యువరత్నం తోటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. సో రికార్డ్ కలెక్షన్స్ తోటి రికార్డ్ సృష్టించిన, చరిత్ర సృష్టించిన సినిమాలు ఇచ్చారు. అలాంటి మీరు రామ్ లాంటి ఒక అప్కమింగ్ హీరో తోటి సినిమా చేసేటప్పుడు సుమంత్ ఆర్ట్స్లో ఈ సినిమాకి మరి నా స్టేచర్ ఏంటి, నా రేంజ్ ఏంటి, నేను ఈ కుర్రోడితో చేయడం అనే ఫీలింగ్ ఏమైనా మీకు కలిగిందా? అంటే సినిమా ఏ హీరో అయినా నేను చేస్తానని మీరు ఫీల్ అయ్యారా? అవునండి. బాలకృష్ణ గారితో చేశాను, చిరంజీవి గారితో 3 సినిమాలు చేశాను. అందులో ఇంద్ర చాలా పెద్ద హిట్ అయింది. దానికి చిన్ని కృష్ణ రైటర్, మణిశర్మ గారు మ్యూజిక్, మా దత్ గారు, చిరంజీవి గారు అద్భుతమైన ఆర్టిస్టు. అంత యూనిట్తో అంత కలిసిపోయి పనిచేసే మనిషి. తపన, ఆయన కూడా సినిమా సూపర్ హిట్ అవన్నీ. ఇంద్ర ఎంత బాగా యాక్ట్ చేశాడు, సాంగ్స్ అన్నీ మీ అందరికీ తెలిసిందే. అలాగే రామ్తో పనిచేస్తున్నానంటే మెయిన్ మా అందరికీ నమ్మకం. అప్పటికే రామ్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అండి. దేవదాస్ 100 Days సినిమా చేశాడు. తర్వాత ఇంకో సినిమా వచ్చింది. మేము రెడీ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమాని ఓకే చేసుకున్నామండి. కమిటీ అన్నారు. నాకు ఎప్పుడైనా బాగా ధైర్యం, సబ్జెక్ట్ బాగుంటే మనం నమ్మకంగా పని చేసుకోవచ్చు. సక్సెస్ అనేది భగవంతుడు. ఎంత హిట్, ఎంత ఇది అనేది ఫైనల్ గా డిసైడ్ చేసేది ప్రేక్షకులు, భగవంతుడు. తర్వాత మా ఎంఎస్ రాజు గారు లాంటి మేకర్ ఉంటే ఎవరైనా బ్రహ్మాండంగా సినిమా చేయగలరు. ఆయన స్క్రిప్ట్, ఎంఎస్ రాజు గారు ఒక ప్రొడ్యూసరే కాకుండా దీనికి స్క్రీన్ ప్లే రైటర్ కూడా. సినిమా అంటే ప్రాణం.
అసలు ఈ సినిమాకి ఎంత తపన పడ్డాడు, సక్సెస్ ఎలాగైనా సక్సెస్ చేయాలి అనే ఒక కసితోటి స్క్రీన్ ప్లే ఇది కానీ మేకింగ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా ఈ సినిమా చేశారండి. ఆయనకి ఫ్యాషన్ సినిమా అంటే. నాకు ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ అవకాశం అవటం నిజంగా ఆయనకి నేను రుణపడి ఉంటాను, ఎంఎస్ రాజు గారికి. అలాగే రామ్తో పనిచేసేటప్పుడు నాకు దేవదాస్లోనే బాగా నచ్చాడండి ఆ అబ్బాయి. చాలా బాగా యాక్ట్ చేశాడు. కొత్త అబ్బాయి లాగా కాకుండా సాంగ్స్ కానీ డైలాగ్స్ ఫైట్స్ అన్నీ చాలా బాగా చేశాడు. ఈ స్క్రిప్ట్ రామ్కి యాప్ట్ అనిపించిందండి మా అందరికి. ఫస్ట్ నేను విన్నాను, సూర్య అని కొత్త అబ్బాయి స్టోరీ చెప్పాడు. చాలా టాలెంటెడ్ రైటర్ అండి సూర్య, పెద్ద రైటర్ అవుతాడు అబ్బాయి. ఆ సూర్య నాకు చెప్పిన తర్వాత నేను హనీ గారికి సబ్జెక్ట్ చెప్పాను, ఎంఎస్ రాజు గారికి చెప్తే ఆయనకి బాగా నచ్చింది. ఈ సబ్జెక్ట్ విన్న వెంటనే ఆయన దీనికి రామ్ యాప్ట్గా ఉంటాడు, రామ్తో చేద్దాం అని డిసైడ్ అయిపోయిందండి. అక్కడికక్కడే వెంటనే ఫోన్ చేసి రవికిషోర్ గారితో మాట్లాడి ఇలా ఒక మంచి సబ్జెక్ట్ విన్నాను, రామ్తో చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ నెక్స్ట్ డే మొత్తం అన్ని ఫైనలైజ్ అయిపోయింది. సార్ మస్కా అని పేరు పెట్టడానికి అది ఈ టైటిల్ ఎవరు నిర్ణయించారు, మీరా? హనీ గారు ఆయన చెప్పారు. అందరం ఓకే బాగుంది, ముందు బాగుంది బాగాలేదు ఇట్లా అట్లా అనుకుంటాము. ఫైనల్ గా అందరం కూర్చొని చెప్పింది మాత్రం హనీ గారు అండి. చాలా టైటిల్స్ అనుకున్నాం, హనీ గారు చెప్పిన వెంటనే పర్చూర్ బ్రదర్స్ అందరం ఓకే. సార్ మస్కా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రేంజ్ హిట్ అని అంటే ఫస్ట్ వీక్ 10 కోట్లు కలెక్ట్ చేసే రేంజ్ కి ఆ సినిమా సక్సెస్ అవుతుందని మీరు ఊహించారా? ఊహించాలి అంటే ప్రతి సినిమా భయంగానే పనిచేస్తామండి. ఈ సినిమా బాగుండాలి, మొదటి సినిమా లాగానే ఈ సినిమా బాగుండాలి, దేవుడి హిట్ అవ్వాలి, మా ప్రొడ్యూసర్ బాగుండాలి, మా బయర్స్ బాగుండాలి, హీరోకి మంచి పేరు రావాలి అని ఆ ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ ఫోన్ కోసం బాగా చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటామండి. ఇప్పుడు వచ్చిన ఫోన్లు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పండక్కి మా ఎంఎస్ రాజు గారికి మళ్లీ కలిసి వచ్చింది సంక్రాంతి రాజు గారు. ఆయనకి సూపర్ హిట్ రావటం చాలా న్యాయం అని నేను అనుకుంటున్నాను. ఎంత తపన పడ్డాడో, ఆయనకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా రిలీజ్ చేయకుండా అమ్మకుండా ఆయన ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. తర్వాత సురేష్ బాబు గారు కూడా ఈ సినిమా రష్ చూసి ఎంఎస్ రాజు గారితో చాలా బాగుంది, నువ్వు ఓన్ రిలీజ్ చేసుకో అని చెప్పి ఆయన కూడా బాగా ధైర్యం చెప్పాడు. అట్లా మా ఎంఎస్ రాజు గారు అంత గ్రేట్ ప్రొడ్యూసర్ అండి. ఈ సినిమా హిట్ అవుద్దని అందరికీ ధైర్యం ఉంది కానీ బట్ రిలీజ్ అయిన తర్వాత అందరూ నాకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర రిలీజ్ అయినప్పుడు ఎన్ని ఫోన్లు వచ్చినాయో అన్ని ఫోన్లు అందరు ఫ్యాన్స్ ఫోన్ చేసి చెప్తున్నారు చాలా సూపర్ హిట్ అని. వాళ్ళందరూ కూడా వాళ్ళ హీరో సినిమా సక్సెస్ అయినంత సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎంతో మంది ఫ్రెండ్స్, డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక మినిస్టర్ గారి పిఎస్, ఒక మినిస్టర్ గారి పిఎస్ అయితే వాళ్ళు చూసాను మళ్ళీ రేపు వెళ్తున్నాను నేను అని చెప్పి ఆయన అందరూ ప్రతి వాళ్ళు సూపర్ హిట్ అని రిపీటెడ్ ఆడియన్స్ రావడం వల్ల ఆ సినిమా ఏ రేంజ్ వరకు వెళ్తుందని మీ అభిప్రాయం సార్? ఇప్పుడు కలెక్షన్స్ చూస్తేనే ప్రభంజన లాగా ఉన్నాయి. మరి ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎక్స్ట్రాడనరీ అని చెప్తున్నారండి అందరూ. బట్ ఫోన్లు చేసిన వాళ్ళందరూ మళ్ళీ పక్కన కూర్చున్న వాళ్ళు ముందే వచ్చే సీన్ గురించి చెప్తున్నారంటే రిపీట్ ఆడియన్స్ అని అనుకుంటున్నామండి మేము అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ వీక్ బాగా పెద్ద షేర్లు అండి అన్ని చోట్ల. రాజమండ్రి 5 థియేటర్లు వేస్తే 5 థియేటర్లు ఫుల్, కర్నూలు 5 థియేటర్లు వేస్తే 5 థియేటర్లు ఫుల్, ఏలూరు ఫస్ట్ డే 4 థియేటర్స్ వేస్తే 6 గంటల నుంచి షోలు వేస్తే 4 థియేటర్లు షోలు ఫుల్. అంటే ఇప్పుడు అందరూ చెప్పినట్టు నా ధైర్యం ఏంటంటే ఇంతమంది సూపర్ హిట్ అని చెప్పిన తర్వాత డెఫినెట్ గా పెద్ద హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. మీ ఖాతాలో మరో సిల్వర్ జూబ్లీ సినిమా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.
మస్కా సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను, కృతజ్ఞతలు. అందరూ థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను కూడా మీ అందరూ థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాను. ఈ డార్క్గా క్లారిటీ లేని ఈ పైరసీ వీటిలో చూడకుండా అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ పైరసీని కంట్రోల్ చేస్తున్న Telugu1.com వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరూ థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దాచుకుంది ఇంకేముంది, అప్పు బాటం నీ ముందుంది, అందం చందం కొంచెం కొంచెం కొసరి కొరికేయరా.